హాయ్ ఫ్రెండ్స్, మస్తాన్ ఆటో గ్యారేజ్ ఓపెన్ చేయడానికి మన జిల్లా సంక్షేమ అధికారి అయితే ఈరోజు రౌఫ్ ఖాన్ గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు షాప్ అయితే ఓపెనింగ్ చేశారు. మంచిర్యాల జిల్లా సంక్షేమ అధికారి శ్రీ రౌఫ్ ఖాన్ గారు వచ్చినందుకు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మస్తాన్ ఆటో గ్యారేజ్ అయితే రిబ్బన్ కటింగ్ అయితే ఓపెనింగ్ చేశారు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గని. ఎలా ఉన్నారు అన్న? ఈ వీడియో మీకోసం నా కోసం కాదన్న, మన ఆటో డ్రైవర్ గురించి అన్న. తప్పకుండా చూడండి. మన మంచిర్యాల నస్పూర్ గేట్ మస్తాన్ ఆటో గ్యారేజ్ ఓపెనింగ్ అయిందన్న ఈరోజు. మన ఆటో డ్రైవర్లందరికీ మంచి లక్ అనుకోవాలన్నా ఈ గ్యారేజ్ గురించి చెప్తారు. మన ఆటో డ్రైవర్ అన్న పొద్దంతా కష్టపడితే 600-700 వస్తాయి ఫ్రెండ్, అవునా కాదా? అవును ఫ్రెండ్, నిజమే. ఎందుకంటే దానికి చిన్న చిన్న కారణాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్. ఫ్రీ బస్ వచ్చింది, లేడీస్ అంతా ఆధార్ కార్డు చూపించి ఆ బస్సులో వెళ్ళిపోతున్నారు. మగవారి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరికి బైక్ ఉన్నది ఈ రోజులలో. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవాలా ఫ్రెండ్? చెప్పండి ఒక మాట. వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఫ్రెండ్, ఆటో రిపేర్ వస్తే ఆ ఆటో రిపేర్ తక్కువలో ఏ ఆటో గ్యారేజ్ చేస్తారు అని మెకానిక్ షాప్ అని ఆలోచిస్తూ ఉంటారు, అవునా కదా ఫ్రెండ్? ఎందుకంటే వాళ్ళు పొద్దున లేచి సాయంత్రం 10 వరకు ఒక 600-700 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్తారు. అదే ఆటో రిపేర్కి వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా కష్టాలు ఉంటాయి అన్న. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే, మనం అనుకుంటామన్న ఆటో డ్రైవరే కదా. కాదన్న, ఆటో డ్రైవర్ కష్టాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడి నుంచి వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయిందన్న, అవునా కదా ఫ్రెండ్? ఒక్కసారి ఆలోచించండి మీరు. అన్న నాకైతే నమ్మకం ఉన్నదన్న, ఈ షాప్లో రిపేర్ చేపిస్తే మీరు కంపల్సరీ లాభంలో ఉంటారన్న. ఎందుకంటే బయట మీకు 200 రూపాయలతో రిపేర్ చేపిస్తే ఇక్కడ మీకు 100 రూపాయలు అయిపోతుందన్న. పని కూడా చాలా చాలా బాగుంటుందన్న. అతను చాలా సీనియర్ ఉన్నదన్న. అతనికి ఆటో గ్యారేజ్కి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆన్ చేస్తే దాని ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేస్తాడన్న. అంత టాలెంట్ ఉన్నదన్న ఈ మస్తాన్ బైక్ అయితే. ఈ రోజులైతే చాలామంది డబ్బులకి ఆలోచిస్తున్నారు, నా పని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. ఇక్కడ మీకైతే మస్తాన్ ఆటో గ్యారేజ్లు అయితే మీకు చాలా చాలా బెటర్గా ఉంటుందన్న. ఇది నాకు గ్యారెంటీ అన్న. మీరు తప్పకుండా మస్తాన్ ఆటో గ్యారేజ్కి వెళ్ళనన్నా, మీరు కన్ఫామ్ అన్న, కన్ఫామ్ అంటే కన్ఫామ్గా మీరు చాలా సేఫ్ ఉంటారన్న. గనిభయ్ ఏంది ఇలా ఆటో గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్? కాదు ఫ్రెండ్, నా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారన్న. నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నా అన్న. మీరు పొద్దున లేచి సాయంత్రం వరకు 600-700 రూపాయలు కష్టపడతారన్న. మీరు కష్టపడిన తర్వాత మీకు ఒక రిపేరింగ్ వస్తే ఆ రిపేర్ మీకు 200 అయ్యే కాడ 100 రూపాయలు అయిపోవాలని అనిపిస్తుంది అన్న. ఎవరు మంచి మెకానిక్ ఉన్నాడని అనిపిస్తుంది అన్న. ఆ మెకానికే ఇతనన్న, మస్తాన్ ఆటో గ్యారేజీ. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడాలన్న. మీరు తప్పకుండా మీకు సంతోషం ఉంటుందన్న మీ లైఫ్లో. మన మంచిర్యాల ఆటో డ్రైవర్లకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయన్న, నేను చెప్తున్నా. కానీ మీ ఆటో డ్రైవర్ అందరికీ మంచి రోజులు వచ్చినాయన్న. మెకానిక్ షాపు, మన షాప్ ఒక్క ఆటో డ్రైవర్ అన్న ఆటో తీసుకెళ్ళి మెకానిక్ షాప్కి వెళ్తే అతను ఎన్ని బాధలు అనుభవిస్తాడంటే, చిన్న రిపేర్ ఉన్నదని వెళ్తాడు ఆటో షాప్కి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జేబుకి చిల్లు పడుతుంది, అంటే పొక్క పడుతుంది, అన్ని రిపేర్లు బయట పడతాయి అన్న. అప్పుడు ఆయన వెనక తిరిగి చూస్తే అదే మాసిపోయిన బట్టలు, అవే జీవితం. ఆయన బాధలు ఎవరు చెప్పుకోవాలన్నా? ఇప్పుడు ఈ గ్యారేజ్ మీకు చాలా అవసరం పడుతుంది అన్న. ఎందుకంటే ఈ గ్యారేజ్లో వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందన్న. ఎందుకంటే ఈ వస్తువు పోయిందంటే ఆ వస్తువే చేపిస్తారన్న కంపల్సరీ గ్యారేజ్లో. ఇతను పనితనం చాలా చాలా బాగుంటుందన్న. నేనైతే అతను గొప్ప గురించి చెప్తాను ఫ్రెండ్. మీ ఆటో డ్రైవర్లో చాలామందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి
మీరుకి మంచి గ్యారేజ్ ఒకటి కావాలి మెకానిక్ అనేది, ఇక్కడ మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్. కంపల్సరీగా మీరు వెళ్ళండి, రిపేర్ చేపియండి. మీ జేబులో 1000 రూపాయలు ఖర్చు అయ్యేకాడ 500-600 రూపాయలు ఖర్చు అవుతాయి ఫ్రెండ్. ఎందుకంటే అది నేను వర్క్ విషయంలో చెప్తున్నా. కంపల్సరీ చాలామంది ఆటో డ్రైవర్లు అన్నలే చెప్పారు, అన్న మస్తానన్న గ్యారేజ్కి వెళ్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఆటోకి అని నేను చాలా విన్నానన్న. అందుకని నేను ఈ వీడియో తీస్తున్నాను, మరీ చెప్తున్నాను, మీరు తప్పకుండా వెళ్ళండి అన్న. ఈ వీడియో మీకోసం నా కోసం కదన్నా, మన ఆటో డ్రైవర్ గురించి అన్న. ఈ ఆటో డ్రైవర్ అన్న చాలా కష్టాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి 2 రూపాయలు మిగలాలంటే ఈ వీడియో మనకు షేర్ చేయండి అన్న. చాలామందికి షేర్ చేస్తూ ఉండండి. మీరు షేర్ చేసి లైక్ ఇస్తూ ఉంటే చాలామందికి వెళ్తుంటుందన్న. ఈ వీడియో ఆటో డ్రైవర్లు అందరికీ చేరుకోవాలనుకుంటున్నానన్న. మీరు తప్పకుండా మన ఆటో డ్రైవర్ అందరికీ సపోర్ట్ చేయండి అన్న. వాళ్ళు ఈ మెకానిక్ షాప్కి వెళ్తే వాళ్ళకి చాలా డబ్బులు మిగులుతాయి అన్న, కంపల్సరీ మిగులుతాయి. మీరు రేపటి రోజు నాకు మరీ కామెంట్ చేసి చెప్తారన్న, మీకు హెల్పింగ్ ఉంటుందన్న. తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయాలన్న. మన మార్కెట్లో ఎక్కడ కూడా ఎవరైనా షాప్ పెడితే నన్ను పిలవనన్నా. నాకు వచ్చిన మాటలతోని, రాని మాటలతోని ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామన్నా. నాకు వచ్చిందే మాట్లాడతానన్నా, రాంది మాట్లాడాను. మనకు అబద్ధాలు రావన్నా, వచ్చిన కాడికే మాట్లాడినా. నా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే సారీ అన్న. మన మస్తాన్ ఆటో గ్యారేజ్ మర్చిపోకుండా అన్న. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి చాలా చాలా బెటర్గా ఉంటుందన్న. మస్తాన్ ఆటో గ్యారేజ్లో రిపేర్ చేయించుకుంటే మీకు 10 రూపాయల 2 రూపాయలైనా మిగులుతాయన్న. తప్పకుండా